ఓం నిరసం ఉంది. ఓం ప్రసాద గట్టిగా అది ఓం గట్టిగా ఓకే నో ఓ ఇప్పుడు వేదిక పైకి మన వేణుగోపాల్ గారు ప్లీజ్ ఐ వేణుగోపాల్ గారు మన బ్రహ్మయోగాసన ट्रस्टी एंड ऑर्गेनाइजिंग सेक्रेटरी ओके वेणुगोपाल जी वो मेंबरशिप वाले मैं बोला था आप बोले तो मैं बोलता हूँ आप बोले तो कितने टाइप्स ऑफ मेंबरशिप है और उसके अलावा और कुछ कर सकते हैं? हाँ वही टीचर का भी है सादर का भी। अब आप रोज बोलते हैं भाई वेणुगोपाल जी అందరికీ నమస్కారం అండి. హిందీ తెలుగు తెలుగు ఏం లేదు, ఇది మన గురుగారు భావన. కావాలంటే గురుగారు దగ్గర చాలా శిష్యులు ఉన్నారు, కానీ ఒక్క బ్రహ్మ భావ గురుగారికి మన పరిధి ఎందుకు ఉందంటే ఇట్స్ నాట్ ఎస్ బిగ్ అమౌంట్ ఫర్ ఎవ్రీబడి. మనం ఎట్లానే పోతే మార్కెట్కి పోతే 1000 రూపీస్ ఇస్ నథింగ్ నౌడేస్. గురువు గారు ఎందుకు మనకు జాయిన్ చేస్తున్నారు అది పెద్ద విషయం, ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే గురువు గారు చేసినది 50 ఇయర్స్ తపస్య, దానిలో మీరు ఆ యాత్రలో మీరు జాయిన్ అయినారు. ఇదే యాత్ర కంటిన్యూ చేయాలని గురువు భావం మనకు దొరుకుతుంది. అందుగురించి ఈ అమౌంట్ ఇస్ నాట్ ద ఇష్యూ, అది జాయిన్ కావాలి. దానితో జాయిన్ వచ్చేసి మనం జాయిన్ చేసి దాంతో మనం ఏం సేవ చేయగలుగుతాం. మనం జాయిన్ అవుతున్నాం, మనం ఉన్న పక్కన వాళ్ళు కూడా తెలియాలి ఏమవుతుంది బ్రహ్మ. మనం చెప్తాం, గురుగారు చెప్తారు ఇప్పుడే లోకాల్లో ఉంటున్నాము, ఇక్కడ చేస్తున్నాము యోగా, దానికి బెనిఫిట్ ఎంత దొరుకుతుంది మనకు. హార్ట్ 20-25%, సరౌండింగ్ పొల్యూషన్, సౌండ్ పొల్యూషన్, వాతావరణ పొల్యూషన్, అది మనకు 100% దొరుకుతుంది. అక్కడ ఆశ్రమంలో అవి ఏముండదు. నేచర్లో మన భావే చేంజ్ అయిపోతుంది. మెడిటేషన్ చేసే అవసరం ఉండదు, అక్కడ కూర్చుంటే మెడిటేషన్ అయిపోతుంది. అక్కడ ప్లాంటేషన్ మన గురుగారు చేస్తున్నారు. ఆ ప్లాంటేషన్స్ ఆర్ డిఫరెంట్ ప్లాంటేషన్. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లాంట్ హ్యాస్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. దాంతోపాటు అక్కడ సాధన చేసిన డిఫరెంట్ సాధన. ఎందుకంటే మన భావే చేంజ్ అవుతుంది. మన భావం చేంజ్ అవ్వగానే సాధన ఎట్లనే చేంజ్ అవుతుంది. డిఫరెంట్ డిఫరెంట్ బెనిఫిట్స్ మనకు దొరుకుతుంది. కొందరు అంటారు నాట్ ఏ నియర్ 250 కిలోమీటర్ పోయి మనకి ఎందుకు పక్కన కూడా చేసుకోవచ్చు కదా. ఇక్కడ కూడా పక్కనే ఊరు దొరికిపోతే ఏదైనా ఫాస్ట్ దొరికిపోతుంది. పక్కనే ఉంటే ఇంటికి రావడానికి పోవడానికి. ఇప్పుడు మనం గుడికి పోతాం, గుడికి పోయినప్పుడు మనకు ఒక ఆ గుడిలో కూడా ఉన్నప్పుడు దాకా మనకు ప్రశాంతంగా ఉంటుంది. ఎందుకంటే అక్కడ వాతావరణం పాజిటివ్ ఎనర్జీ క్రియేట్. అంత దూరం పోయిన తర్వాత మనం తొందరగా రాలేము, అప్పుడు మనకు బెనిఫిట్ ఎక్కువ దొరుకుతుంది. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. ఇంకా అక్కడ ఏమేమి ఉంటాయి మీకు డీటెయిల్స్గా వాట్సాప్లో దొరుకుతూనే ఉంటుంది. చాలా మన సేవాభావాలు వస్తున్నారు, ముందుగా వాళ్ళు చేస్తున్నారు. దాని ప్లాన్ కూడా చాలా మంచిగా ఉంది. 7 చక్రాస్ మీద ఇది స్టార్ట్ చేస్తున్నాం. మన బాడీలో ఉన్న 7 చక్రాస్ ఈ ఆసనంలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే 7 చక్రాస్ కంట్రోల్ ఉంటేనే మన బాడీ బ్యాలెన్సింగ్ ఉంటుంది. అందరూ మీకు అందరికి తెలుసు, ఎక్కడికి అందుకే మీరు సేవాభావి చేసి ఈ ఆశ్రమంలో మీరు ఉండాలని మన గురుగారి ఒక సంకల్పం. అందుకే మీరు అందరూ ఒక ఫామ్ తీసుకొని ఫిలప్ చేసి కనీసం మీరు అయితే ఈ జాయిన్ అవ్వాలి, మీరు చేయాలి. ఓం 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 మీరు మీకు తెలుగు ఎప్పటి ప్రయత్నించారు. जस्ट ಏನಿದೆ ಇದು ಪೂರೆ ವೇದ ಬಂದು ಸಹಯೋಗ ಯೋಗ ಪರಿವಾರ ಮೆಂಬರ್ಶಿಪ್ ಮೀಟ್ అంటే ఎవరెవరికి
ఆశ్రమానికి డొనేషన్ చేస్తారో వీళ్ళందరూ కూడా ఒక కమిటీ చేస్తారు. అయ్యో గొప్పపడ్డారు ఆలోచిస్తారు. ఇంకోటి ఏంటి, గురుగారు నుండి ఫస్ట్ కావాల్సిన ఎందుకు ఏమంటుందంటే, ఫస్ట్ గురుగారు ఏమంటారు, శివుడు విగ్రహం పెట్టారు అని మన గురుగారు. ఆయన విగ్రహం పెట్టాలంటే మన డబ్బులతో పెట్టాలంటే గురుగారు సంగతి. గురుగారు బయట ఎవరు అడిగితే ఎవరు ఏం ఉద్దేశం కాదు. ఓకే, మన యొక్క టీచర్స్ యొక్క సేవతో శివుడు విగ్రహం స్థాపించడం సంకల్పం. అందుకని దానికోసం పడింది. అదే టీచర్ ట్రైన్ కోసం ఎవరికి చేశారో వాళ్ళు 1000 రూపీస్, సాధువులు ఎవరున్నారో వాళ్ళు 5 రూపీస్తో అందుకోవచ్చు. ఓకే, అండ్ దీనికి ఆశ్రమానికి మెంబర్షిప్స్ ఉన్నాయి. గోల్డ్ కార్డ్, సిల్వర్ కార్డ్, బ్రౌన్స్ కార్డ్, కాపర్ కార్డ్ ఇలాంటివి. ఓకే, అంటే ఒక్కోదానికి ప్రైజ్ ఉన్నమాట. దాంట్లో మనం చేసే కొద్ది ఎక్కువ ఉంది. యథాశక్తి లేదు ఎన్ని చేయడము. మీరు మెంబర్షిప్ ఎడిషన్ ఏమైనా డొనేషన్ కావాలంటే దాంట్లో వచ్చాం. ప్లస్ ఇంకోటి ఏంటి, ఈ వచ్చే డొనేషన్ ఏదో అన్నిటి కూడా 80G సర్టిఫికేట్ అంటే ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ వస్తాం. అది మీరందరూ ఏదైతున్నారో యథాశక్తి సేవ చేయండి. ప్లస్ ఇంకోటి కొంతమంది అంటే మీరు విషయం ప్రకారం చేస్తారు, కానీ మనం పద్ధతులు పరిచుకుంటారు. ప్రజలు సూర్యనారాయణ పద్ధతులు క్లాస్ వెళ్తారు. ఓకే, అంటే సూర్య పెద్దవాళ్ళు ఎవరున్నారు, వారు సేవభావం పెద్దవాళ్ళు కానీ సేవభావం ఏదో పోయేది అంటే అప్పుడు ఉంది. అప్పుడు గురి ఒక మంచి ఉదాహరణ చెప్పారు, రతన్ టాటా. రతన్ టాటా ఏదో బిజినెస్ కోసం ఎంతసేపు మంచి సేవ అవుతాం అవునా, అలాంటి చేస్తారు. ఆ అమ్మాయి ఈరోజు బిగ్ పర్సన్ ఓకే, కానీ ఆ కమ్యూనిటీ ఎక్కువ వేస్తారు, బయట తప్పు వేస్తారు. ఓకే, అందుకే రక్తాలు అంత ఫేమస్ అయ్యారు, అమ్మాయిని అక్కడ ఉండిపోయాం. ఎందుకంటే అలాంటి సేవ కూడా మీకు పరిచయం అంటే మీరు రిఫర్ చేస్తే మీతో పాటు కమిటీ మెంబర్లు వస్తారు, వచ్చి వాళ్ళు మనం అడిగి డొనేషన్ తీసుకుంటారు. ఆ విధంగా ఈ కార్యక్రమం సంపన్నం అవుతుంది. ఎందుకంటే అంటే 100 ఏంటంటే ఈరోజు కూరగాయలు అందరూ రాకపోవచ్చు కూడా. ఆమె ఎక్కడ డబ్బులు పెడతారు, ఎక్కడ సేవ చేయమంటారు, వ్యక్తి చేస్తారు. అలాంటి యథాశక్తి దగ్గర మనస్ఫూర్తి ఇవ్వండి, మనస్ఫూర్తిగా సేవ చేయండి. అప్పుడు ఈ యొక్క కార్యక్రమం సంపన్నం అవుతుంది. అలాగే ఈ పరిచయాల్లో ఉన్న పెద్దవాళ్ళు ఉన్నారు, సేవ చేస్తూ ఉన్నారు అంటే వాళ్ళు మాకు పరిచయం పనిచేస్తే మీతో కూడా మేము వస్తాం, వచ్చి మనం ఈ యొక్క సేవని అందుకున్నాం. సరే, ఇది కాన్సెప్ట్. ఓకే, అందుకే నేను అందరూ యథాశక్తి సేవ చేసి ఒక కార్యక్రమం చేసిన ప్రతి మిమ్మల్ని మెంబర్షిప్ చేస్తాను. ఫస్ట్ ఆ ఆశ్రమానికి ఎంట్రీ మెంబర్షిప్ ఉండాలి. ఎవరు పడితే వాళ్ళు రావడానికి లేదు. మీరు 1000 రూపీస్ మీరు కడితే అంటే ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా తెచ్చాం. ఆ ఫెసిలిటీస్ లోపల చేస్తే అది మెంబర్షిప్ ప్రకారం ఉంటుంది. గోల్డ్ కార్డ్ కింద ఒక ఆఫీస్ చేస్తూ, సిల్వర్ కార్డ్ కింద ఒక ఆఫీస్ చేస్తూ, బ్రౌన్స్ కార్డ్ కింద ఒక ఆఫీస్ చేస్తూ అలా తెలుస్తుంది అనమాట. ఓకే, అందరూ తెలిసి యథాశక్తి సేవ చేయండి. ప్లస్ అలాగే ఎవరికైతే తడవడంలో ఇంగ్లీష్ పెట్టండి. ఓకే, ప్రసాద కార్యక్రమంలో వాళ్ళకి ప్రసాదం వస్తుంది. ఓకే, అంతే జాగ్రత్త కూడా అందరూ విద్యకే అయ్యాం. आपको पहले वो काम करके आई बाल फिर दे दीजिए बाल कर देते అలాగే సునీత ప్లీజ్ సునీత యొక్క బ్రాంచ్ టీచర్ బాగా టీచర్ प्लस इनको एक चक्कर आह्वान गुड़ी जी अपन नए रहेंगे बार अपने साथ रहेंगे